God by P.J. Stephen Paul. లేవి 6:12-13 మనకు కనిపిస్తుంది. ఆల్టర్ పైన మనం పెట్టవలసింది ఏంటి? వాట్ వీ హ్యావ్ టు బర్న్? సెల్ఫ్, ప్రైడ్, ఎవ్రీథింగ్ దట్స్ మై, మీ, మై గోల్స్, మై లైఫ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సో అండ్ సో, ఇవన్నీ ఈరోజు కాల్చిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కాల్చిపోతున్నారు? చేయొచ్చు. ఎప్పుడైతే వెన్ అవర్ ఐ విల్ బర్న్ అండ్ క్రైస్ట్ విల్ అపియర్. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లెటర్లో అన్ని లెటర్స్ వంగుతాయి కానీ ఒకే ఒక లెటర్ వంగదట. వన్ లెటర్ విల్ నెవర్ బెండ్. విచ్ లెటర్ ఇస్ దాట్? ఐ. మరి మానవ జీవితంలో ఐని వంచాలి. గట్టిగా ఐ అనే నేను, నాది, మేము అనేటువంటిది ఈ తత్వం పోవాలి మనలోండి. ఈ ఐని గట్టిగా బెండ్ చేసామనుకోండి, ఇలా బెండ్ అవుద్ది. బెండ్ అవగానే ఏమవుతుంది చెప్పండి? సి. చెప్పండి. ఐ ఇలా ఉంటుంది, గట్టిగా బెండ్ చేస్తే సి. సి అంటే ఎవరు? క్రైస్ట్. నేను అనేది పోయినప్పుడు ఎవరు కనిపిస్తారు మనలో? క్రీస్తు కనిపిస్తారు. సో నేను, నాది, మాది అనే దాన్ని కాల్చేద్దాం అన్నవాళ్ళు చేయొద్దని దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని చిత్తము కానిదంతటిని ఏం చేయాలంటే మనం కాల్చివేయాలి. పాత నిబంధనలో యాజకులు, ప్రధాన యాజకుడు, అలాగే లేవీలు అక్కడ తీసుకుని వచ్చేటువంటి గొర్రెపిల్లను వారి పాపములు ఒప్పుకున్న తర్వాత దానిని ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చివేస్తారు. ఆ విధంగానే ఈరోజు మన దేహంలో ఉన్న, మన ఆత్మలో ఉన్న, మన మనసులో ఉన్న దేవునికి విరుద్ధమైనవి ఏమున్నా వాటిని కాల్చివేయమని ప్రార్థించాలి. యవనస్తులు, మీ జీవితంలో ఏది విరుద్ధంగా ఉందో దేవునికి దాన్ని కాల్చివేయండి. పెద్దలు, మీ జీవితాల్లో ఎవరి మీద కక్ష, కోపం, ద్వేషం ఉంటే ఏం చేద్దాం? కాల్చివేద్దాం. ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా టీవీని ప్రేమిస్తుంటే టీవీని కాల్చేయకండి, టీవీ పిచ్చిని కాల్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ సీరియల్ పిచ్చిని కాల్చేయండి, ఆ సినిమా పిచ్చిని కాల్చేయండి. అలాగే మంచిగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, కానీ నోరు బాగుండదు. నోరు తెరిచారంటే కొన్నిసార్లు లోకస్తుల కంటే ఘోరంగా మాట్లాడతారు. అటువంటి ఆ మాటలని దాన్ని ఏం చేయాలి? మనం కాల్చివేయాలి. మరి ఇంత ఆత్మీయత చేసి కుండ నిండా పాలు పోసి పాలలో చుక్క విషం వేస్తే కుండ పాలంతా ఏమైందంట? విషం అయిపోయిందంట. కనుక ఏం లేదు బ్రదర్, అంతా బాగుంటుంది కానీ నా నోరు కంట్రోల్లో ఉండదన్నా, దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్. అంతా పాడు చేసుకుంటున్నాను. అలాగే అన్నీ బాగున్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు, దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను, కానీ ఒక వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను అన్నప్పుడు కూడా అన్ఫర్గివింగ్ హార్ట్, హేట్రెడ్, దట్స్ ఆల్సో డిస్ట్రాయ్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దీస్ ఆర్ కాల్డ్ ఫాక్సెస్. అనండి గట్టిగా. మంచి తోటను పాడు చేసే గుంట నక్కలట అని రాయబడింది. నక్కలను పట్టుకొనండి. ఎవరిని పట్టుకోవాలి? ద్రాక్ష తోటను పాడు చేసేది ఎవరు? నక్కలు ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాయి. ఏది ఆ ద్రాక్ష తోట? నీ ఆత్మీయ జీవితం. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయత, ఆత్మఫలాలు, ఆత్మవరాలు, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ సేవ పట్ల భారం, ఆత్మల పట్ల నశించిపోయే ఆత్మల పట్ల భారం, ప్రార్థించాలి, దేవుని చిత్తం చేయాలని. కానీ నక్కెవరు? నక్క మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్న స్వభావం. ఈ స్వభావం నీకు దేవుడిచ్చిన ద్రాక్ష తోటను పాడు చేస్తుంది. ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మంచి తోటను మీ స్వభావమే పాడు చేసే అవకాశం ఉంది. గనుక దేవునికి విరుద్ధంగా ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసుకోకుండా దేవునితో నడవడం అసాధ్యం. పీపుల్ దోస్ హూ వాక్ విత్ జీసస్ విత్ ద థింగ్స్ విచ్ జీసస్ డజంట్ లైక్. యేసయ్యకి ఇష్టం లేని వాటిని మన బ్యాగ్లో వేసుకుని వెళ్తుంటే ప్రభు ఉంటాడా? మనకి ప్రభుత్వం నడవాలని ఆశగా ఉంది, కానీ మనకు సినిమా పాటలు అంటే కూడా ఆశగా ఉంది. టేబుల్ రికార్డ్ ఆన్ చేసాం, ఏమొస్తున్నాయి? సినిమా పాటలు. ఎవరు చేపట్టుకుని నడుస్తున్నాం? యేసయ్య చేయబట్టుకున్నాం. ప్రభు ఏమంటాడు చెప్పండి? ఏంటి ఆ పిచ్చుకోవాలా? దాన్ని ఆపేస్తావా అంటే, ప్రభా ఆ పాటలు కావాలి, నువ్వు కావాలి, రెండింటి మధ్యలో నువ్వు ఉన్నావు, ఏదో ఒకటి కోరుకోమంటాడు. We have to burn the things which are against God. దేవుని వాక్యమునికి విరుద్ధమైన వాటిని మనం ఏం చేయాలట? కాల్చివేయాలి. వీటిని మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా జీవించలేము. దేవుని చిత్తానికి విరుద్ధమైనవి ఏమున్నా అవి గృహంలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు. మీకు తెలుసా, రాజుల్లో, పాత నిబంధన గ్రంథంలో రాజులు ఉంటారు. దేవునికి విరుద్ధమైన వాటిని కాల్చివేసిన రాజును దేవుడు ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. దేవునికి విరుద్ధమైనవని తెలిసిన వాటన్నిటిని కూడా ఎత్తైన స్థలంలో ఉన్న వాటిని, అలాగే ఇళ్లలో ఉన్న వాటిని, వీధుల్లో ఉన్న వాటిని, వీధి మూలలో ఉన్న వాటిని వెతికి తెచ్చి మొత్తాన్ని ఓ దగ్గర పడేసి దహించి వేశారట. ఆ రాత్రి ప్రభు ప్రత్యక్షమవుతాడు రాజుకి. నీవు నాకు ఇష్టం లేని వాటిని తీసివేసావు గనుక
నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానంటాడు. దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టం లేని వాటిని ఏం చేయాలంటే కాల్చివేయాలి. ఆ పరిశుద్ధ అగ్ని మన మీదకి రావాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు అంతా గుర్తుంచుకోండి, దేవుని దివ్య సన్నిధి మన మీద దిగి వస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, వెన్ యు ఆర్ ప్రేయింగ్, హెవెన్ ఈస్ ఓపెన్డ్ and the blessings are coming down. The fire of God should work upon every believer. ప్రతి విశ్వాసి గుండెల్లో దేవుని మంట మండుతూ ఉండాలి. దేవుని మంట నీలో మండాలి అంటే 3 విషయాలు మనలో ఉండాలి. ఒకటి, దేవుని వాక్యమే మంట. ఇర్మియా 23:29, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. మరొకసారి గట్టిగా, బండను కూడా బదులు కొడుతుంది. పాపాన్ని కాల్చే అగ్ని వంటిది, సాతాను క్రియలను కాల్చివేసే అగ్ని వంటిది. ఒక రోజున భార్యాభర్తలు గొడవపడ్డారని అడిగాను. ఎందుకు గొడవపడ్డారని అడిగాను. ఏదో చిన్న విషయం. బ్రదర్ క్షమించవచ్చుగా, భార్యని చేయి చేసుకున్నావేంటి, క్షమించవచ్చుగా బ్రదర్, అంత క్షమించే గుణం లేదా అంటే, స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నేను స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు కూడా ఎవరితో రాజీ పడినండి, ఉన్నమాట ఉన్నట్టుగా మొహం ముందే కొండ బద్దలు కొట్టినట్టు చెప్తానండి. నన్ను మీరు ఏమన్నా అనుకోండి పాస్టర్ గారు, క్షమించమని అడగడం నాకు రాదు, క్షమించండి సారీ అంటాం నా హిస్టరీలో, నా డిక్షనరీ లేదన్నాడు. ఓ నాయనో, నువ్వేం క్రైస్తవుడివి, నీ డిక్షనరీలో అలాంటివి కూడా లేవా, క్షమించడం అనేది నా డిక్షనరీ లేదంటున్నావు నువ్వు. చాలా కఠినంగా మాట్లాడాడు. తగ్గించుకోండి బ్రదర్ అంటే తగ్గించుకోవడం లేవన్నాడు. మేము బాప్తిసాన్ని బయలుదేరి వెళ్తున్నాం. ఆయన భార్య పాపం ఏడుస్తూనే వెళ్ళింది. అమ్మ బాధపడకు, ప్రభు బుద్ధి చెప్తాడు. పాస్టర్ గారు ఇంతేనండి, కఠిన హృదయుడు అంటే, డోంట్ వరీ, ప్రభు ఇస్తాడు. రాతి హృదయం మెత్తని హృదయంగా మారే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాధపడకు, నువ్వు మీ భర్త మీద కక్ష పెట్టుకోకు, క్షమించు, ప్రార్థించు, క్షమించు, ప్రభు కార్యం చేస్తాడు. మేము అలా బాప్తిసాలకు వెళ్తున్నామో లేదో, అక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా బయట ఆ 3 రోజుల జంక్షన్ అనుకుంటానది, ఆ జంక్షన్ దగ్గర ఓ పక్కన బైక్లన్నీ ఆపి హెల్మెట్లు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కేసులు రాస్తున్నారు. మీకు తెలుసు కదా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సడన్గా నేను చూస్తే ఈ బ్రదర్ కూడా అక్కడే చెక్కబడ్డాడు. ఈ బ్రదర్ బైక్ అక్కడే ఉంది. అక్కడ నిలబడి వాళ్ళని బతులాడుతున్నాడు పోలీస్ కానిస్టేబుల్. సార్ ప్లీజ్ అర్జెంట్గా వెళ్ళాలి సార్ అని. నేను బండి దగ్గరికి వచ్చి ఆపాను. బ్రదర్, కొండ బద్దలు కొట్టిన నిజం చెప్పండి బ్రదర్, ఖచ్చితంగా మీకు స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు అయ్యో పాపం అనడం రాదు కదా, దయగలిగి మాట్లాడు, కొట్టండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి అంటే, పాస్టర్ గారు జోక్ చేయకండి అన్నాడు. మరి ఇప్పుడే కదా నువ్వు నీ భార్య మీద కఠినంగా విత్తావు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్తో చెప్పాను, బ్రదర్ కొంచెం స్ట్రిక్ట్గా చూసుకోండి మా వాడిని, ఆయన భార్య పట్ల కనికరం లేనివాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఏమి విత్తావో దాన్నే కోస్తావు. నువ్వు ఎలా డీల్ చేసావో అలాగే డీల్ ఎదుర్కోబోతున్నావు. వాట్ ఈజ్ యువర్ డీల్ నౌ? ద సేమ్ డీల్ యూ గోయింగ్ టు ఫేస్ ఇట్. సో లెట్ us డీల్ గుడ్ వే. అందరితో మంచిగా డీల్ చేద్దాం, మంచి మన ఎదుగు తిరిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. భర్తను దూషించి నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆమె అందగత్తట, ఇతను అందం లేనివాడట, చదువు లేనివాడట, అందరి ముందు అవమానపరిచి చాలా నీచంగా మాట్లాడుతూ ఉండేది ఒక సహోదరి. ఆమె 34 సంవత్సరాలు, ఆమెకు 2 కాళ్ళు పోయాయి. కన్నీళ్లతో ఏడుస్తుంది. కాళ్ళు రావట్లేదు, చేతులు రావట్లేదు, నోరు పక్కకు పోయింది, మూర్ఛవేద వచ్చి. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ చెప్తుంది, నేను అన్నానమ్మా మీ హృదయాన్ని పరీక్ష చేసుకోండి, ఎక్కడో మీరు గర్వించారు, మీ గర్వాన్ని విడిచిపెట్టుంటే ఇంత దాకా తెచ్చుకుని ఉండేవారు కాదు. ఆ మాట అన్న వెంటనే బొలమని ఏడవడం ప్రారంభించింది. బొలమని ఏడుస్తుంది. అమ్మ ఏంటి చెప్పండి, అన్న మాటను బట్టి బాధపడ్డారా, నేనేమన్నా మిమ్మల్ని గాయపరిచే మాట మాట్లాడానా, వాక్యమే కదా చెప్పాను అన్నాను. మీరు చెప్పింది అక్షరాల నిజమండి, 100% నిజం. నా భర్తను నేను చాలా అవమానపరిచాను, అందరి మధ్యలో దుఃఖపరిచాను, నేను ఏదో అందగత్తను అన్నట్టు, ఆయనకి ఏమి లేనివాడు అన్నట్టు, ఆయన ఫ్రెండ్స్ మధ్యలో కూడా నేను చాలా నీచంగా అతన్ని తగ్గించి చూశాను. ఇప్పుడు నా అందచందాల తర్వాత సంగతి, కనీసం లేచి నడవడానికి నా కాళ్ళు చేతులు కూడా రావట్లేదు. నాలాంటి స్థితి ఎవరికి ఉండకూడదు. ఈ సాక్ష్యం మీరు ఏ స్టేజ్ ఎక్కినా చెప్పండి పాస్టర్ గారు, ఏ స్త్రీ కూడా గర్వించకూడదని చెప్పండి, గర్వించి నాకు ఈ గతి పెట్టింది అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. అమ్మా నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి, బికాజ్ యు ఆర్ కన్ఫెసింగ్ యువర్ సిన్స్, గాడ్ విల్ షో గ్రేస్ అపాన్ యూ. దేవుని కనికరాన్ని చూపిస్తాడు. ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి నూనెచ్చి యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ ప్రతి గంటకు 7 నిమిషాలు యేసు రక్తంలో నాకు జయం ఉంది, యేసు గాయములతో నేను స్వస్థత పొందాను, ప్రభువా నువ్వు నా స్వస్థపరిచావని. ఆ టైంలో ఫోన్ వచ్చినా ఎత్తొద్దు, మనుషులు మాట్లాడినా మాట్లాడొద్దు. 7 minutes కంప్లీట్ అయ్యేంత వరకు ప్రార్థన చేయి, గట్టిగా చేయి, ఎంత గట్టిగా పలకగలవు అంత గట్టిగా పలుకు. యేసు రక్తాన్ని ధ్యానిస్తూ ఉండమన్నాం. ప్రతి గంటకు 7 నిమిషాలు చేయడం ప్రారంభించింది.
మూడో రోజు కాళ్ళు చేతులు తిన్నగా వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలరా, మనం ఒకటి క్షమాపణ అడగము, క్షమించమని కోరము, మన కఠినత్వాన్ని కాల్చమని అడగము. మనం కాల్చబడకపోతే అవి మనల్ని కాల్చేస్తాయి. అందుకే పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు రావాలండి మనలోకి? ఆయన రావాలంటే ఇవన్నీ ఏమవ్వాలి? ఏంటవి ఒకసారి చదివేయండి. ప్రైడ్, ప్రోగ్రామ్స్, అవర్ టైమ్, అవర్ గోల్స్, అవర్ సిన్, బిజినెస్. అంటే మన బిజినెస్ని కాల్చేయకండి. ఇంటికి వెళ్ళి నా బిజినెస్, నేను సంపాదించిన, నేను పోషిస్తున్న, నాది నాది అనే తత్వాన్ని పక్కన పెట్టి అసలు నేనే లేకపోతే నీ పరిస్థితి ఏంటి, నేనుండబట్టే నువ్వు బతుకుతున్నావు, నేనుండబట్టే కదా ఇల్లు సాగుతుంది, ఇదంతా గర్వం. అలాగే దేవుడు కూడా వైరాగ్యంతో నేను సూర్య వెలుగు ఇవ్వబట్టే కదా మీరు బతుకుతున్నారు మానవులారా, నేను గాలి ఇవ్వబట్టే కదా బతుకుతున్నారని దేవునికి కూడా, మీకు కోపం వచ్చినట్టు దేవునికి కూడా కోపం వచ్చి గట్టిగా ఆక్సిజన్ బిగబట్టాడు అనుకోండి, ఏమైపోయిండు? గట్టిగా చెప్పండి. సచూరుకుందాం గట్టిగానండి. ఒక్కడు ఉండడు భూమి మీద. ఆయన గాలిని బిగబట్టాడా, శ్వాస ఆడక మొత్తం అవుట్. అటువంటి దేవుని ప్రేమ దీర్ఘశాంతం గలది. మనుషులు దేవుని దూషిస్తున్నా ప్రేమిస్తున్నాడు, బాధ పెడుతున్నా ప్రేమిస్తున్నాడు, పాపాలు చేసినా ప్రేమిస్తున్నాడు. జీవితాలు మార్చుకోండి 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 అంటున్నాడు. మార్చుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆత్మ నింపుదలలోకి వచ్చుదురుగాక. హల్లెలూయా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. లెట్ దేర్ బి రివైవల్ ఇన్ ది వరల్డ్. ఒకసారి లేచి నిలబడదామండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఫాదర్ గాడ్ వి ప్రే. అటువైపు మీ చేతులు చాపండి. పరిశుద్ధమైన ప్రభా, ప్రపంచమంతటిలో రివైవల్ ఇవ్వండి ప్రభా. లార్డ్, ఆది అపోస్తల కాలంలో రివైవల్ దయచేయండి. ఆది అపోస్తల కాలంలో రివైవల్ దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మైటీ గాడ్. ఓ వి ప్రైజ్ యూ మై లార్డ్ మై గాడ్. ఆది అపోస్తల కాలంలో వలె అగ్ని కుమ్మరించు, అగ్నిని కుమ్మరించు. పరిశుద్ధాత్మ బలముగరా బలముగరా బలముగరా. మరి తీర్పు కాలం అనేది ఒకటి ఉంది. తీర్పుకు ముందే ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ పునులై దేవునికి ఇష్టంగా బతకాలి. మనకిష్టంగా కాదు, ఎవరికిష్టంగా. అప్పుడు తీర్పును తప్పించుకోగలుగుతాం. కనుక తీర్పు కాలంలో మనం రాబడుకున్నట్లు, తీర్పు నుండి తప్పించుకున్నట్లు, ప్రభునామంలో ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం. నాయన, తీర్పు కాలం వరకు మేము పాపులమై ఉండకుండా ఆయన పరిశుద్ధులుగా బతుకుటకు సహాయం చేయండి. రహస్యమైన ప్రతి పాపాన్ని పరీక్షించడం ప్రభా, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయి. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఆ తీర్పు కాలంలో దేవా, బలా మంచి దాసుడా అని నేను అనిపించుకోవాలి. బలా మంచి దాసుడు అలా అనిపించుకోవాలి. కృపదయచే 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 ప్రభా, కృపదయచే తండ్రి. హల్లెలూయా. మరొక విషయం కూడా ప్రార్థన చేద్దాం. ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. సో మెనీ సోల్స్ ఆర్ గోయింగ్ టు హెల్. సీ దట్ స్క్రీన్ అండ్ కళ్ళు తెరిచే ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రతి నిమిషం కొన్ని ఆత్మలు చచ్చిపోతున్నాయి. కొంతమంది ఇప్పుడు జస్ట్ మనం ఈ 1 అవర్లో మీకు తెలుసా, ప్రపంచంలో చాలామంది చనిపోయారు. ఒక గంటకు కొన్ని వందల ఆత్మలు చనిపోతున్నాయి ప్రపంచం అంతట్లో కూడా. అలాగే ఒక సెకండ్కి 7 చనిపోతున్నారు. ఒక నిమిషానికి 7 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. వీళ్ళు క్రీస్తుని ఎరగకుండా, యేసు రక్తంలో పాపాలు కడగబడకుండా కన్ను మూస్తే వారి ఆత్మ పరమాత్మ ఎదుగు వెళ్ళలేదు. గుడిలోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలి, భోజనం చేయాలంటే చేతులు కడుక్కోవాలి, పరలోకం వెళ్ళాలంటే హృదయాన్ని కడుక్కోవాలి. మరి హృదయాన్ని కడుక్కోకుండా ఎవ్వరూ పరలోక రాజ్యం చేరలేదు. మరి కడగబడకుండా చనిపోయిన వీరి సంగతి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నట్టు? మరి వారి ఆత్మలు తప్పించబడాలా లేదా? వారి కొరకు మనం ప్రార్థించాలా లేదా? సో పక్క వాళ్ళ చేతులు పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభా, నశించిపోయే ఆత్మలు మా పట్టణంలో, మా గ్రామంలో, మా ప్రాళెల్లో ప్రభా, అందరూ మందిరాలకు రావాలి. మందిరాలకు వచ్చి వాక్యం వినాలి ప్రభా. మందిరాలకు వచ్చి వాక్యం వినాలి యేసునామములో. అయ్యా, మందిరాలకు వచ్చి వాక్యం వినాలి మా ప్రభా. Lord, save perishing souls. Save perishing souls, Lord. Save perishing souls, Father God. Yes, Father Lord, my God. We praise you, Master. Everyone be saved. Everyone be touched by the power of God. Save people, Lord, my God. Save people, Father. Amen, amen, amen. యేసు నామములో నశించే ఆత్మల రక్షణలోకి వచ్చును గాక. ఏ యవనుడు, ఎవరు పెద్దలు, చిన్నలు ఎవరు కూడా నశించుట నీ చిత్తము కాదు, నశించిపోవడం నీ చిత్తము కాదు నాయన. నశించిపోతున్న ఆత్మలకు సువార్త అందాలి, సువార్త అందాలి. టెలివిజన్లో వాక్యాలు వినాలి ప్రభా. ప్రజల మనసులు మార్చుకోవాలి తండ్రి.
రక్షించు నాయన, రక్షించండి, 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 రక్షించండి. యేసు నామములో రక్షణ సువార్త ప్రకటించబడును గాక. ఆమేన్. అన్ని సంఘాల పైన, మా జీవితాల పైన, మా శరీరాలు, మా ఆత్మ, మా మనస్సు, మా కుటుంబాలు, మా ఇంట్లో ఉన్న ప్రజల మీద, మా పరికరాలు, మాకు ఇవ్వబడిన సమస్తం పైన, మాకున్న తలాంతులు, టాలెంట్స్, తెలివితేటల మీద, ఈ 40 రోజుల ప్రార్థనలు జరిగే ఉపవాస ప్రార్థనలు, ఇక్కడ జరుగుతున్న ఆరాధనలు, లైఫ్ చేంజింగ్ సెంటర్స్లో ప్రపంచమంతా జరిగే ఆరాధనలన్నింటిలో కూడా ఆమేన్. చెప్పండి, యేసయ్యా నిన్నే ప్రభువుగా ప్రకటిస్తున్నాం. నడిపించు, 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 నడిపించు. ఘనత, మహిమ, ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, ఆయన రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, నేడు కూడి వచ్చిన మీకును, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ అన్నింటిలో ఉన్నవారికి, దేవుని పరిశుద్ధ సేవకులకు, దేవుని పరిచర్లో ఉన్నవారికి, సువార్థికులకు, పాస్టర్స్కు, దేవుని బిడ్డలైన మీకు సదా తోడి ఉండి సర్వ సత్యంలోకి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.